హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం, ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అని అంటే ఏకంగా 15 ఎంపీటీసీలకు 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది. మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు. ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీని ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా తారుమారు చేయడానికి చాలా కష్టపడ్డాడు.